నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. జనరల్గా ఎలక్షనీరింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని స్ట్రాటజిక్ జాయినింగ్స్ చేసి మనకు ఎక్కువ యాక్సెప్టెన్స్ ఉందన్నది ప్రతి పార్టీ డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ 2 నెలల్లో ఉన్నప్పుడు మీ పార్టీలో కొంచెం పెద్ద తలకాయలు జాయిన్ అయితే కొంచెం ప్రజల్లో కూడా యాక్సెప్టెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎందుకు సమాజంలో ఉన్నటువంటి కొంతమంది ఇంకా ఇండివిజువల్స్ ఉన్నారు లేదండి, అట్లాంటి వాళ్ళని మీరు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? జనవరి 28 నుంచి జాయినింగ్ స్టార్ట్ అయిపోతాయి. కొన్ని 5 నేమ్స్ చెప్పండి, ఎవరు జాయిన్ అయ్యడానికి రెడీగా ఉన్నారో ప్రజాశాంతి పేరు చెప్తే మళ్ళా లేపేస్తారు అక్కడ. జగన్, చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతవరకు ఎందుకండి? గద్దరన్న జాయిన్ అయ్యాడు, అయిపోయింది. అది తెలంగాణ గద్దరన్న నిత్య నరకం చూపించాడా లేదా కేసీఆర్? సార్, అది అయిపోయిన ఘట్టం. ఎంత టార్చర్. నాకు 5 పేర్లు చెప్పండి, కులానికి ఒక పేరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఎవరు మీతో జాయిన్ కాబోతున్నారు? ఎందుకంటే ప్రజల్లో నమ్మకం కలగాలి కదా. మీరు చెప్పేది బాగుంది, మీ ఎజెండా బాగుంది. జనవరి 25 నుంచి మీరు చూడండి, వెయిట్ అండ్ చెప్పను, పేరు సడన్ గా తీసుకొచ్చి చూపిస్తాను. గద్దరన్న కంటే పెద్దోడు ఎవడైనా ఉన్నాడా? ఇప్పుడు అంతవరకు ఎందుకండి? చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ రిటైర్డ్ దానమయ్య గారు మాల, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ రిటైర్డ్ మాదిగ రోషయ్య గారు, రిటైర్డ్ డీజీపీ ఎక్స్ బీజేపీ ఎంపీ సాంగ్లియానా గారు, ఇంత పెద్దోళ్ళు ఇప్పుడు ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఏ రోజైనా న్యూస్ మీడియా కవరేజ్ ఇచ్చిందా? అంటే వీళ్ళకి పాపులారిటీ, అంటే వీళ్ళకి అకాడమిక్ గా పొజిషన్ పరంగా జేడీ లక్ష్మీనారాయణ వీళ్ళకంటే 100 రెట్లు చిన్న ఆయన, పోనీ ఒక 10 రెట్లు. జేడీ లక్ష్మీనారాయణ జనసేనతో కలిస్తే అంత పేరు ప్రఖ్యాతులు తక్కువ ఉన్నాయని ఇంత ప్రమోట్ చేశారే. ఇంత ఐఏఎస్ చీఫ్ సెక్రటరీలు జాయిన్ అయినప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు మన పార్టీలో ఉన్న మీడియాకి డీజీపీ సాంగ్లియానా గారు ఎక్స్ ఎంపీ బీజేపీ, ఎందుకు ఆయన ఇంటర్వ్యూ చేయట్లేదు? బ్యూరోక్రాట్స్ ఒక రకం అండి. పాపులారిటీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఏంది? ఆయన పొలిటికల్ పాపులారిటీ కంటే సినిమా చెప్పండి. పవన్ కళ్యాణ్ పార్టీలో ఒకడున్నాడు, సెలబ్రిటీ పాపులారిటీ మనోహర్ తప్ప. ఒక పేరు చెప్పండి పవన్ కళ్యాణ్ పార్టీలో.